ఎంత ప్రార్థన చేయాలి, ఇంకా ఎంత వాక్యం చదవాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేను ఇంకా ఎంత దేవునితో మమేకం అవ్వాలి, ఆయనతో సన్నిహితమైన ఆ సత్సంబంధాన్ని ఇంకెంతవరకు కలిగి ఉండాలి అని రోజు 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 క్రీస్తులో వేరుపారై మనం బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఏర్పరచబడిన వారిలో కూడా ఈ రోజున లోకం వస్తుంది. లోకం, బైబిల్ ఏమంటుంది? ఏర్పరచబడిన వారి సైతం మోసపోతున్నారు, జాగ్రత్త. బాప్తిస్మం తీసుకున్నావు, మోసపోతావు, జాగ్రత్త. లోకములో ఉన్న అనుభవాలు, లోకములో ఉన్న మాటలు, లోకములో ఉన్న ప్రవర్తన, లోకములో ఉన్న నడవడిక, లోకములో ఉన్న పద్ధతులు మరలా నీలోకి రాకూడదు. మరి పేతురు రాసిన పత్రికలో రాయబడింది కదా, కుక్క వాంతికి తిరిగినట్లు, పంది బురదలో పొర్లినట్లు మరలా విడిచిపెట్టిన దాని వైపు మనం చూడకూడదు, తిరగకూడదు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అంటుంది, విడిచిపెట్టిన దాని వైపు తిరిగిన లోతు భార్య ఏమైందట? ఉప్పు స్తంభం ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం. ఈ రోజున రహస్యంగా ఇంకా లోకంలోనే బతుకుతున్నావా? రహస్యంగా నీ జీవితంలో పాపాన్ని విడవక, లోక స్నేహాన్ని విడవక, లోక మాటలను విడవక, లోక అనుభవాన్ని విడవక రహస్యంగా జీవిస్తున్నావా? నీ రహస్యం అంతా ఒకరోజు బయలు అవుద్ది, జాగ్రత్త.